హలో ఫ్రెండ్స్, మీరు ఒక స్టూడెంట్ అయినా లేదా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నా, వర్క్ హోమ్ జాబ్ చేస్తున్నా, 40,000 రూపాయల దగ్గర నుండి 55,000 రూపాయల ప్రైస్ రేంజ్‌లోని మీరు ఒక ల్యాప్‌టాప్ కోసం సెర్చ్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. నేను మీకు ఈ వీడియోలోని ఒక 5 ల్యాప్‌టాప్స్‌ని అయితే రికమెండ్ అయితే చేస్తాను. వీటి యొక్క స్పెక్స్ అనేవి పవర్‌ఫుల్‌గా అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ల్యాప్‌టాప్ కోసం సెర్చ్ చేస్తారో ఈ 5 ల్యాప్‌టాప్స్ అనేవి ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. సో ఏంటి ఆ ల్యాప్‌టాప్స్ అనేవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏంటి ఆ ల్యాప్‌టాప్స్ తెలుసుకునే ముందు వీటిలో ఉన్నటువంటి కామన్ ఫీచర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అంటే ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని మనకు దొరికే కామన్ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ర్యామ్ అనేది అన్నింటిలో కూడా మీకు 16 జీబీ ఆఫ్ ర్యామ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. అంటే స్టోరేజ్ అనేది 512 జీబీ స్టోరేజ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇవన్నీ కూడా మీకు ఫుల్ హెచ్డీ స్క్రీన్ సైజ్ రావడం అయితే జరుగుతాయి. అండ్ 1080p లెవెల్లోనైతే మనకి రెజల్యూషన్ చూడడం అయితే జరుగుతుంది. దీనిలో మనకి ఓఎస్ అనేది విండోస్ 11 హోమ్ ఓఎస్ అనేది చూడడం అయితే జరుగుతుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. 6 to 8 అవర్స్ అనేది బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందని చెప్పి. సో ఏంటి వీటి యొక్క స్పెక్స్ అనేవి మనం క్లియర్ కట్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం ల్యాప్టాప్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి HP 15 ఫస్ట్ ల్యాప్టాప్ చూడడం జరుగుతుంది. సెకండ్ చూసుకుంటే మీకు ఇన్ఫినిక్స్ జీరోబుక్ 13 చూడడం అయితే జరుగుతుంది. థర్డ్ వన్ చూసుకుంటే మీకు లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 చూడడం జరుగుతుంది. నా ఫోర్త్ వన్ చూసుకుంటే యాసస్ వివోబుక్ 15 అండ్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఏసర్ ఆస్పర్ లైట్ చూడడం అయితే జరుగుతుంది. సో వీటి యొక్క స్పెక్స్ అనేవి మనం గమనిస్తే కనుక HP 15లో మీకు AMD Ryzen 7 5825U ప్రాసెసర్ చూడడం అయితే జరుగుతుంది. 5000 series ప్రాసెసర్, U సిరీస్ ప్రాసెసర్ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంది. 8 కోర్ 16 థ్రెడ్స్తో అయితే మీకు ఈ ల్యాప్టాప్ చూడడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక్కటి మాత్రమే మీకు AMD ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ 4 కూడా మీకు ఇంటెల్ ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతాయి. సో దాంట్లో ఇన్ఫినిక్స్ చూసుకుంటే మీకు ఇంటెల్ కోర్ i7 13700H ప్రాసెసర్ 13th జనరేషన్ ప్రాసెసర్ చూడడం అయితే జరుగుతుంది. 14 కోర్స్ 20 థ్రెడ్స్తోని. అదే మీరు లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 చూసుకుంటే ఇంటెల్ కోర్ i5 12th జనరేషన్ ప్రాసెసర్ 12450H ప్రాసెసర్ని చూడడం అయితే జరుగుతుంది విత్ 8 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్. నో యాసస్ వివోబుక్ 15 గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మీకు ఇంటెల్ కోర్ i5 13th జనరేషన్ ప్రాసెసర్ 13420H ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. దీంట్లో కూడా మీకు 8 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ అయితే చూడడం అయితే జరుగుతాయి. నో ఏసర్ ఆస్పర్ లైట్లో చూసుకున్నా మీకు ఇంటెల్ కోర్ i5 12450H ప్రాసెసర్ చూడడం అయితే జరుగుతుంది. 12th జనరేషన్ ప్రాసెసర్ విత్ 8 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్తోని. సో ఈ రిమైనింగ్ 4 కూడా మీకు హెచ్ సిరీస్ ప్రాసెసర్లు అంటే మీకు హై పర్ఫార్మెన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మీరు మల్టీ టాస్కింగ్ చేసినా కొంచెం హెవీ సాఫ్ట్వేర్స్ మీరు యూజ్ చేసినా సరే ఈ ప్రాసెస్ అనేవి హ్యాండిల్ అయితే చేయగలవు. నా ర్యామ్ అనేది అన్నింటిలో కూడా మీకు 16 GB ఆఫ్ ర్యామ్ అయితే చూడడం జరుగుతుంది. HP మీకు DDR4 వెర్షన్తోని, ఇన్ఫినిక్స్ మీకు LPDDR5X వెర్షన్తోని, లెనోవో మీకు LPDDR5 వెర్షన్తోని, యాసస్ మీకు DDR4తోని, ఏసర్ మీకు DDR4తోని అయితే చూడడం అయితే జరుగుతాయి. నా స్టోరేజ్ విషయానికి వస్తే అన్నింటిలో కూడా మీకు 512 GB PCIe Gen 4 M2 NVMe అయితే చూడడం అయితే జరుగుతుంది. గ్రాఫిక్ కార్డ్ విషయానికి వస్తే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ AMDలోనేమో అది HPలోనేమో మీకు AMD రేడియన్ గ్రాఫిక్ కార్డు, ఇన్ఫినిక్స్లోనేమో ఇంటెల్ ఐరస్ X గ్రాఫిక్ కార్డు, రిమైనింగ్ 3 కూడా మీకు ఇంటెల్ UHD గ్రాఫిక్ కార్డుతో అయితే రావస్తున్నాయి. ఎందుకని ఇన్ఫినిక్స్ అంటే ఇన్ఫినిక్స్లో మీకు ప్రాసెసర్ అనేది హైగా ఉంది కాబట్టి దీంట్లో మీరు గేమింగ్ చేసినా వీడియో ఎడిటింగ్ చేసినా కొంచెం గ్రాఫిక్స్ అనేది ఎక్కువ ఉంటే బెటర్ కాబట్టి ఇక్కడ మీకు ఇంటెల్ ఐరస్ X గ్రాఫిక్ కార్డ్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. నో డిస్ప్లే డిపార్ట్మెంట్లో చూసుకుంటే HP, లెనోవో, యాసస్, ఏసర్ ఈ 4 కూడా మీకు 15.6 ఇంచ్ స్క్రీన్ సైజ్తో వస్తే ఇన్ఫినిక్స్ మాత్రమే మీకు 15.3 ఇంచ్ స్క్రీన్ సైజ్తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ వీటి రెజల్యూషన్స్ చూసుకుంటే అన్నీ కూడా మీకు 1920x1080p రెజల్యూషన్ రావడం జరుగుతాయి. అన్నీ కూడా మీకు ఫుల్ HD డిస్ప్లేస్ అయితే చూడడం అయితే జరుగుతాయి. నా బ్రైట్నెస్ విషయానికి వస్తే కనుక HP 15 మీకు 250 nits బ్రైట్నెస్, ఇన్ఫినిక్స్ అనేది 400 nits, లెనోవో అనేది 300 nits, యాసస్ అనేది 250 nits, ఏసర్ అనేది కూడా మీకు 250 nits బ్రైట్నెస్ అయితే చూడడం అయితే జరుగుతుంది. నా బ్యాటరీ బ్యాకప్ గురించి లేదా బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే HPలో మీకు 41 Wh బ్యాటరీ అనేది చూడడం అయితే జరుగుతుంది. 3 cells అనేది దీంట్లో ఉంటాయి. ఇన్ఫినిక్స్ చూసుకుంటే మీకు 70 Wh బ్యాటరీ అనేది చూడడం అయితే జరుగుతుంది. అదే మీకు లెనోవో చూసుకుంటే 47 Wh బ్యాటరీ అనేది చూడడం జరుగుతుంది. ఏసస్ చూసుకుంటే 42 Wh, ఏసర్ చూసుకుంటే 54 Wh బ్యాటరీ అనేది చూడడం అయితే జరుగుతుంది. దీంట్లో అన్నిటికన్నా ఎక్కువ మీకు 70 Wh బ్యాటరీ కలిగినటువంటి ఇన్ఫినిక్స్ జీరోబుక్ అనేది మీకు టాప్లో చూడడం అయితే జరుగుతుంది. అండ్ లో ఎట్ వాట్ అనేది మీకు HPలో చూడడం అయితే జరుగుతుంది. అన్నింటిలో కూడా మీకు విండోస్ 11 హోమ్ OS అనేది ప్రీ ఇన్స్టాల్ చూడడం అయితే జరుగుతుంది. వెయిట్ చూసుకుంటే HP అనేది 1.59 kgs, ఇన్ఫినిక్స్ అనేది 1.80 kgs, లెనోవో అనేది 1.62 kgs, యాసస్ అనేది 1.5 kgs, ఏసర్ అనేది 1.77 kgs అయితే చూడడం అయితే జరుగుతాయి. మీకు అన్నింటిలో కూడా బ్యాక్లైట్ కీబోర్డ్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. ప్రైజెస్ చూసుకుంటే HP అనేది మీకు 48,990 రూపాయలకి అయితే అమెజాన్లో చూడడం అయితే జరుగుతుంది. ఇన్ఫినిక్స్ జీరోబుక్ అనేది మీకు 46,990 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో చూడడం అయితే జరుగుతుంది.
లెనోవో అనేది మీకు 50,480 రూపాయలకి అమెజాన్లో చూడడం జరుగుతుంది. యాసెస్ అనేది కూడా మీకు 53,990 రూపాయలకి అమెజాన్లో చూడడం జరుగుతుంది. ఏసర్ కూడా మీకు 41,391 రూపాయలకి అమెజాన్లో అయితే చూడటం అయితే జరుగుతుంది. సో ఇవి స్పెక్స్ ఈ ల్యాప్టాప్కి సంబంధించి. సో ఈ ల్యాప్టాప్లో మీ కాడ ఏదైనా ల్యాప్టాప్ ఉందా, అయితే ఉంటే ఏ ల్యాప్టాప్ ఉందని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదా మీకు ఈ 5 ల్యాప్టాప్స్లో ఏదైనా కొనాలనుకుంటే కనుక ఏ ల్యాప్టాప్ని కొంటారు అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే ల్యాప్టాప్ కోసం సెర్చ్ చేస్తుంటారు కదా ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలోని, వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కనుక మన ఛానల్లో ఇలాంటి ల్యాప్టాప్ అండ్ పీసీ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ అప్, బాయ్.